ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటంటే, ముందు కష్టపడి ఇంట్లో వాళ్ళని ఎలా పెంచుకోవాలో ముందు తెలుసుకొని ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. ఒక పల్లెటూరులో ఒక ఎవరో పాస్టర్‌లో పాంప్లెట్ అంటించారు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అని చెప్పేసి పాంప్లెట్ అంటిస్తే, అక్కడ వీడియో తీస్తూ కొంతమంది పచ్చి బూతులు తిడుతూ, బండ బూతులు తిడుతూ, ఈడు దొరికితే మేము చంపేస్తాం, నరికేస్తాం అని చెప్పి మాట్లాడుతూ, దాన్ని దాదాపు ఒక 10-12 వేల మంది లైకులు కొట్టారు. కొన్ని వేల మంది షేర్ చేశారు. ఇదో పెద్ద ప్యాషన్ అయిపోయింది. గ్రామాల్లో చర్చికి వెళ్ళే వాళ్ళని తిట్టడం, దూషించడం ఇలాగైపోయింది. నీ ఒంటి మీద సరైన బట్టలు ఉండవు. నీ నోరు చూస్తే ఎప్పుడు పాను పరకు గుటకాను సీరియల్తో దరిద్రంగా నీ నోరు కనపడుతుంది. నువ్వు చర్చికి వెళ్ళే వాళ్ళని విమర్శిస్తావు. నేనేం చెప్తున్నానంటే, చర్చికి వెళ్ళే వాళ్ళని విమర్శించడం కాదు, నువ్వు లేని వారికి అంత అన్నం ఎలా పెట్టాలని ఆలోచించు. మన గ్రామాల్లో రోడ్లు లేవు, ఎలాగ వేయాలని ఆలోచించు. మన డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదో అది ఆలోచించు. లేని వారికి ఇల్లులు సరిగ్గా లేవు, దానికోసం ఆలోచించు. నీ చదువు, నీ తెలుగు దానికోసం ఆలోచించు. నువ్వు సిగరెట్ నోట్లో పెట్టుకొని సోషల్ మీడియా వర్క్ చేస్తూ, అంటే అందరి దృష్టిలో క్రైస్తవులను తిడుతూ నేను సోషల్ వర్క్ చేస్తున్నాను అనుకుంటూ నీ విచ్చలవిడిగా బ్రతికి నీ ఆత్మని నరకానికి అప్పచెప్తున్నావు. ఒక్కసారి నువ్వు గమనించావా? ఏం చెప్తున్నానంటే, నీ ఆత్మ నరకానికి ఇప్పించుకుంటూ ఆ కుల వ్యవస్థ, మత కలహాలు సృష్టిస్తూ, అరే క్రైస్తవుడు మీ అన్న ఉన్నాడు, ముస్లిమ్స్ మీ బావున్నాడు, హిందూ మీ తమ్ముడు ఉన్నాడు, రకరకాలుగా అందరూ మన అన్నదమ్ములు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ ఐక్యతగా ఉంటే, పండగ వచ్చినప్పుడు అందరూ సంతోషంగా వాతావరణంలో బ్రతుకుతుంటే, నువ్వేదో వీడియోలో వీసుల కోసం పెద్ద పబ్లిసిటీ అయిపోతావు అని చెప్పేసి నువ్వు వీడియోలు పెడుతున్నావు. అరే ఇప్పుడు ఒక క్రైస్తవుని నడు రోడ్లో బట్టలిప్పు కొడతావు, దాన్ని ఎవడైనా షూట్ చేసి పోలీసు వాళ్ళకి ఇస్తారు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి నేను ఏం చేస్తారు తెలుసా? ఒకవేళ క్రైస్తవుడు లేకన్నా నువ్వు చేయాలనుకున్నా సరే, పోలీసు వాళ్ళు వచ్చి నీకు తాడు డిగ్రీ చూపిస్తారు. ఎందుకంటే ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని దూషించకూడదు. ముందు అది తెలుసుకోండి బాబు. ముందు నీ తల్లిదండ్రులని ప్రేమగా చూసుకో, నీ భార్యని సంతోషంగా ప్రేమించు. అలాగే నీ కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారే, వాళ్ళని ప్రేమగా ఎలా పెంచాలో తెలుసుకో ముందు. అవన్నీ మానేసి క్రైస్తవులను పొడి చేస్తాను, చర్చీలు పడగొట్టేస్తాను. ఒరే బాబు, ఏం చేయాలరా? ఏమిరా బాలరాజు నీ వల్ల దేశానికి ఉపయోగం చెప్పు? క్రైస్తవుల మీద దాడి చేసినంత మాత్రాన, అరే బాబు, క్రైస్తవుల మీద దాడి చేసినంత మాత్రం క్రైస్తవ్యానికి ఏమైనా నష్టం వస్తుందా? నువ్వు ఒక చర్చి పడగొట్టినంత మాత్రాన, ఏదో 10 మంది సువార్థికుల్ని బెదిరించి ఊర్లోంచి తరివేసినంత మాత్రాన నువ్వేం పెద్ద హీరో అయిపోవరో బాబు. ఈ వీడియో వీలైతే మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, అరే బాబు, నీ వల్ల దేశానికి ఉపయోగం లేదు, నీ కుటుంబానికి ఉపయోగం లేదు, నువ్వు ఉంటున్న గ్రామానికి కూడా ఉపయోగం లేదు. ఏమిరా బాలరాజు, ఎప్పుడు మారుతావరా నువ్వు? మారురా. క్రైస్తవులను దూషించడం మానేసి ప్రేమించడం మొదలు పెట్టరా బాబు. సంతోషంగా ఉండొచ్చు అందరూ. అరా, ప్రపంచ దేశాలు అల్లకొల్లవి బాంబులతో అందరూ చచ్చిపోతుంటే, మన దేశం మీద ఎవడో బాంబు, ఏ చైనా వాడో ఏ పాకిస్తాన్ వాడో బాంబు వేయడం కాదురా, నువ్వు ఉంటున్న గ్రామాల మీద నువ్వేస్తున్నావురా బాంబు. బాలరాజు మార్రా, బాలరాజు మార్రా. క్రైస్తవులు వాక్యం చెప్పుకుంటే నీకెందుకు? పాంప్లెట్ అంటించుకుంటే నీకెందుకు? నీ వల్ల నీ కుటుంబానికి ఎంత మేలో ఆలోచించురా బాలరాజు. ఆలోచించు, ముందు తెలుసుకోరా బాలరాజు.